హలో గాయ్స్, వాతావరణం చూస్తే వామ్మో ఎంత వేడివేడిగా తింటే అంత మంచిగా అనిపిస్తుంది వాతావరణంకి. అందుకనే ఫ్రాన్స్ కర్రీ తీసుకొచ్చా ఈరోజు మీ ముందుకి. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ అంటే కొంచెం ఆయిల్ కారం అనేది ఎక్కువగానే ఉండాలి, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని ఫ్రాన్స్ మాత్రం చాలా మంచిగా నీట్గా 4-5 సార్లు కడుక్కొని వాటిని ఆయిల్లో ఫ్రై చేయండి, ఉప్పు పసుపు వేసి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, టమాటో, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకొని మంచిగా బ్లెండ్ చేయండి. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి. వర్షం మాత్రం ఏంటండి బాబు, అసలు సూర్యుడినే కనపడనివ్వట్లేదు ఈ మేఘాలు అలా చేస్తున్నాయి. అందుకని మా ఇంటి కిందన ఒక ఆంటీ ఉన్నారు, ఆవిడ తీసుకొచ్చారు యాక్చువల్గా ఈ రొయ్యలు. ఆవిడకి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని దానిలో ఆయిల్ పోసుకోండి, సరిపడినంత. ఆయిల్లో మనం ఆల్రెడీ బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని దీనిలో వేయండి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. అసలు ఇది పచ్చివాసన పోలేదో కర్రీ అంతా పచ్చివాసనగానే ఆ ఉల్లిపాయల స్మెల్, టమాటో స్మెల్ బయటకు తెలిసిపోద్ది. కనుక ఇది మాత్రం చాలా బాగా ఫ్రై చేయాలి. ఆ పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అంతా పైకి తెలియ ముద్దగా దగ్గరగా అయ్యేంత వరకు మనం స్లోగా ఫ్రై చేస్తూనే ఉండాలి దీన్ని. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. ఈ పచ్చివాసన కానీ పోలేదో కూర అంతా కంపకొడుతుంది, పచ్చి స్మెల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది బాగా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం ఫ్రాన్స్ మసాలా, కొంచెం ధనియాల పౌడర్ వేసి బాగా ఫ్రై చేయండి. దీనిలో మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి వేయించుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేయండి. ఈ మసాలా అంతా దీనికి పట్టేటట్టు చేయండి. నేను మసాలాలు మాత్రం ఎక్కువ వేయనండి, చాలా కొంచెమే వేస్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పటి కాంచి మసాలాలు అంతగా అలవాట్లేదు. దీనిలో కొంచెం రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేయండి. కాసేపు అలా ఫ్రై చేసిన తర్వాత, అంటే కారం కూడా పచ్చివాసన పోవాలి కదా, కొంచెం వాటర్ పోసి మంచిగా మూత పెట్టి ఉడకనివ్వండి కాసేపు, ఒక 10 నిమిషాలు. ఇదిగో 10 నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోతే మంచిగా దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఏంటో కానీ ఎటువంటి నాన్ వెజ్ కర్రీలో అయినా కొత్తిమీర లేకపోతే మాత్రం అసలు టేస్ట్ మారిపోతుంది. కొత్తిమీర వేయగానే వావ్, అసలు టేస్ట్ ఎంత మంచిగా ఉంటుంది కదా. చూసారా, టేస్టీ ఫ్రాన్స్ కర్రీ రెడీ. ఈ ఫిష్ కూడా ఆంటీ వాళ్ళే ఇచ్చారు, బట్ ఆ కర్రీ నేను షేర్ చేసుకోలేదు. నాకు ఫ్రాన్స్ కర్రీ అంటే చాలా రోజుల తర్వాత తింటున్నా అని చెప్పి ఎక్సైట్మెంట్తో షూట్ చేసుకున్నా వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.